ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపిస్తాయని ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై విశ్వేశ్వరరెడ్డి, అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త శంకర్ నారాయణ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం నాగిరెడ్డిపల్లిలో ఇంటింటా వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి, అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త శంకర్ నారాయణలతో మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉరవకొండ నియోజకవర్గానికి జరిగిన మంచిని, సంక్షేమాన్ని, అభివృద్ధిని ఇంటింటికి వెళ్ళి వివరిస్తున్నారు మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా ఉరవకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వై విశ్వేశ్వరరెడ్డి గారు. ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త శంకర్ నారాయణ, అదేవిధంగా ఇతర పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి, అదేవిధంగా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం నాగిరెడ్డిపల్లిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికి వెళ్ళి ఎట్లాంటి అంశాలను ప్రజలకు తీసుకెళ్తున్నారు ఒకసారి మాట్లాడేందుకు విశ్వేశ్వరరెడ్డి గారితో మాట్లాడడం. ప్రధానంగా విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పండి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ మీరు ఇట్లాంటి కరపత్రాలను ముద్రించి ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లాంటి అంశాలను ప్రజలకు వివరిస్తున్నారు, ఏం కోరుతున్నారు పబ్లిక్? ప్రధానంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం పేరుపైన కార్యకర్తలకందరికీ కూడా, ప్రజలకందరికీ కూడా ఒకే పిలుపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడాలనేటువంటిది ఈరోజు ప్రజలంతా కూడా భావిస్తున్నారు. అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అందుకనే ఎన్నికల ప్రచారాన్ని కూడా నేను, మా మిత్రులు శంకర్ నారాయణ గారు, మాజీ మంత్రివర్యులు, మేము ఈ నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ ప్రారంభించినప్పుడు ఈ గ్రామానికి సంబంధించి కూడా నాగిరెడ్డిపల్లి గ్రామానికి ఇప్పేరు చెరువుకి నీళ్లు తేవడం అనేటువంటిది ఒక గొప్ప అచీవ్మెంటే. సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా పరుగులెత్తించిన ఉరవకొండ నియోజకవర్గంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గెలిచిన తర్వాత నియోజకవర్గానికి చుట్టుగా కూడా రాలేకపోయినాడు. కేవలం ఎన్నికల కోసం మాత్రమే వచ్చి, ఎన్నికల కోసం మాత్రమే రాజకీయం చేసే కేశవ్ ఇప్పుడు వచ్చి ఆపద మొక్కులు మొక్కుతా ఉన్నాడు. ఈరోజు ప్రజలు వాటిని గుర్తించే పరిస్థితి లేరు. శంకర్ గారు, మీరు పార్లమెంట్ సమన్వయకర్తగా నియమితులయ్యారు. ఇక్కడ ఈ పార్లమెంట్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సో ఏం చెప్పబోతున్నారు? మీరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు కదా, ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నప్పుడు ప్రజల నుంచి ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తాం? ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కానివ్వండి, సమన్వయకర్తలతో కలిసి తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి ఒక గొప్ప స్పందన ప్రజల నుంచి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు గతంలో ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా చేయనంత మంచి ఈరోజు ఆ కుటుంబాలకు జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా ప్రజల వద్దకు పంపుతున్నాడు మరోసారి. ఎందుకంటే మనం చేసిన మంచి ఏదైతే ఉందో అది ప్రజలకు వివరించండి, ప్రజలను ధైర్యంగా ఓట్లు అడుగుదాం. వాళ్ళ ఇంటి దగ్గరికి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి, వాళ్ళ ఇంటి దగ్గరికి పెన్షన్ వస్తుంది, వాళ్ళ ఇంటి దగ్గరికి అమ్మఒడి వస్తుంది, వాళ్ళ ఇంటి దగ్గరికి రైతు భరోసా వస్తుంది. మరి ఇంత మంచి చేసినప్పుడు మేము తప్పకోకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్న ధీమాన్ని ఇక్కడున్న పార్టీ నేతలు వ్యక్తం చేస్తూ ఉన్న వాతావరణం కనిపిస్తుంది. వీడియో శ్రీనివాస్ శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.